హాయ్! హలో! వెల్కమ్ టు 'జకీర్ టాకీస్'. మొత్తం మీద కేసీఆర్ కోటరీ నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తిని గెంటివేశారు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కేసీఆర్ కోటరీ నుంచి గెంటివేశారు. ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ నుంచి అతన్ని బయటకు పంపించేశారు. అతనొక మాజీ ఎమ్మెల్యే. అతి తక్కువ కాలంలో కేసీఆర్‌కు అండ్ ఆయన కొడుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా సన్నిహితుడైన వ్యక్తి అతను. అతను పార్టీలో పలుకుబడి సంపాదించాడు. అండ్ ఇతరత్రా కూడా అనేక విధాలుగా సంపద సృష్టించుకున్నాడు. అది వేరే విషయం. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని కొంతమంది ముఖ్యులకు అతను బినామీగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు గెంటివేతకు కారణం ఏంటనేది మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అతను కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తితో అతను తరచూ మాట్లాడుతున్నాడు. ఆ విషయం సీఎం సన్నిహితుడే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. ఫలానా మాజీ ఎమ్మెల్యే నాతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు. నాతో టచ్‌లో ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నాను అని చెప్పాడు. అని ఎవరు సీఎం సన్నిహితుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. దాంతో అతను పక్కాగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కోవర్టుగా పనిచేస్తున్నట్టు బహుశా కేసీఆర్ ధృవీకరించుకొని ఉండొచ్చు. నిర్ధారించుకొని ఉండొచ్చు. అందువల్లనే అతన్ని బయటకు పంపించేశాడు. మే 23న ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మాట అన్నారు. ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. మా తండ్రి కేసీఆర్ దేవుడే. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలతో రేగిన చిచ్చు ఇప్పటిదాకా ఆరడం లేదు. అంటే ఆ మంటలు ఇప్పటికి కూడా ఆరడం లేదు. ఆ మంటలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ తాజా పరిణామం ఏదైతే మనకు కనిపిస్తోందో, దీని వెనుక కూడా ఆమె చేసిన కామెంట్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఈ దయ్యాలని ఆమె ఎవరినైతే ఉద్దేశించి అన్నారో, బహుశా ఈ దయ్యాల ఏదైతే బ్యాచ్ ఉందో, అందులో ఇతను సభ్యుడే ఉంటాడు. ఎవరు? ఈ మాజీ ఎమ్మెల్యే. ఇది పక్కా కన్ఫర్మ్డ్ ఇది. సో, అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెలరేగిపోవడం, రంకెలు వేయడం అండ్ చాలా గట్టి గట్టిగా అరవడం, కేకలు వేయడం అండ్ బూతులు తిట్టడం చాలా సహజంగా చేస్తుండేవాడు. అయితే అతను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి ఇప్పటికే ఇంకొక నాయకుడిని ఆల్రెడీ 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టికెట్టు కేసీఆర్ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారం ఈ మాజీ ఎమ్మెల్యేకి కూడా తెలుసు. అందువల్ల ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో తనకిక చోటు లేదని అతను నిర్ధారించుకొని, ఇక కాంగ్రెస్‌లో జంప్ కావడం కోసమో, లేకుంటే కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఇంతకాలం అతన్ని ఎందుకు అనుమతించాడు? అట్లాగే కేటీఆర్ ఎందుకు అతన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాడనేది మనకు తెలీదు. వాళ్ళిద్దరికీ తెలిసుండాలి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మనం చెబుతున్న ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్‌గా ముద్రపడి గెంటివేతకు గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అతని అతని ప్రవర్తన తీరు గాని, లేకపోతే అతని వ్యవహార శైలి గాని, ఇంకా చాలా విషయాలపైన అతనిపై చాలా ఆరోపణలున్నాయి. చాలా విమర్శలున్నాయి. అటువంటి నేపథ్యంలో కూడా అతన్నెందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రోత్సహిస్తూ వచ్చిందన్నది ఒక మిస్టరీ. అండ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన కవితను ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్యుడు. ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్యుడన్న ఆరోపణలున్నాయి. కవిత కవిత ఓటమి పాలు కాగానే హైదరాబాద్‌లో అట్లాగే గోవాలో కూడా కొంతమంది విందు చేసుకున్నారు. ఆ రిపోర్ట్స్ కూడా కవితకొచ్చాయి. ఆమె అదే విషయాన్ని అప్పట్లోనే తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఫలానా వాళ్ళు ఈ రకంగా నేను ఓడిపోగానే విందులు చేసుకున్నారు. నా ఓటమికి ఫలానా వాళ్ళు కారణమని ఆమె చెప్పారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కేసీఆర్ అటువంటి వాళ్ళపైన ఆయన చర్యలు తీసుకోలేకపోయారు. అట్లాగే వాళ్ళను కొనసాగిస్తూనే ఉన్నాడు పార్టీలో. వాళ్ళు ఈ అంటే కేసీఆర్, కేటీఆర్‌ల చనువు వల్ల, అంటే వాళ్ళు చూపిన ప్రోత్సాహం వల్ల వాళ్ళు చెలరేగిపోతున్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు. అందులో ఈ మాజీ ఎమ్మెల్యే
చాలా పర్టిక్యులర్‌గా అతను ఫార్మ్ హౌస్‌లో మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలు కూడా ఈ మధ్యనే తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే కేసీఆర్ అతనికి బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే అపాయింట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు కావచ్చు, ఫార్మ్ హౌస్‌లో మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఇష్యూలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇతను ఈ మాజీ ఎమ్మెల్యే మనం ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ కోవర్టు అని అంటున్నామో, అతనికి చాలా బాధ్యతలు కేసీఆర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు చివరికి ఏమైంది? అతను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నాడని తెలిసిన తర్వాత, అతన్నిక బయటకు పంపించేయడం తప్ప మినహా మరొక మార్గం లేదని కేసీఆర్ అనుకున్నాడు. అతన్ని బయటికి పంపించేశాడు. సో, అతనికి ఏం చేస్తాడు, ఏమిటనేది మనం చూడాల్సుంది. అండ్ ఇంకోటేంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ అనేది ఉందా? లేదా? అనేది ఒక 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 ముఖ్యమైన ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉద్యమ పార్టీ నుంచి ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయిందో, అక్కడి నుంచి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. లేకపోతే ఇటువంటి వాళ్ళు అంటే ఆ పార్టీలో కోవట్లు తయారు కావడం గానీ, లేకపోతే ఇన్ఫార్మర్‌లు తయారు కావడం గానీ, లేకపోతే మరొక పార్టీతో సంబంధాలు పెట్టుకోవడం గానీ, ఇవన్నీ కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే చర్యలుగానే భావించాలి. సో, ఇప్పుడు మొత్తం మీద మనకు అర్థమవుతుందేంటంటే, కేసీఆర్ కోటరీ నుంచి ఒక ముఖ్యమైన వికెట్ పడిపోయిందని మనం భావించాలి. అయితే ఇంకా కొన్ని ఇటువంటి వికెట్స్ ఉన్నాయి అక్కడ. ఏది ఫార్మ్ హౌస్‌లో ఉన్నాయి. ఫార్మ్ హౌస్‌లో మోహరించున్నాయి. అంటే వాళ్ళు దయ్యాలని కవిత ఎందుకు ఆరోపించారంటే, వాళ్ళది నిజంగా దయ్యాలు, భూతాలని కాదు. కేసీఆర్‌ను నిరంతరం తప్పుదోవ పట్టిస్తూ, లేదా మరొక రకంగా ఆయనను మిస్‌గైడ్ చేస్తూ మొత్తంగా పార్టీని నిర్వీర్యం చేసే పనిలో వాళ్ళు ఉన్నట్టుగా కవిత ఆరోపిస్తున్నారు. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూ ఇక్కడితోనే ఆగేటట్లుగా లేదు. మరికొంతమందిని కూడా ఏరివేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే దాన్నేమంటాం, ఏరివేత చర్యలు. ఇన్ఫార్మర్లు, కోవర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏరివేస్తే తప్ప పార్టీ ప్రక్షాళన జరగదని కూడా బహుశా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.